ఎడ్యుకేషన్లో నిన్న వాళ్ళు గొప్పగా మాట్లాడుతున్నారు, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ అని. ఇరిగేషన్లు ఇవన్నీ చేసినాం, హెల్త్లో బ్రహ్మాండంగా ఇది కూడా ఫస్ట్ మెడికల్ కాలేజ్ మామనాడు జిల్లాకి ఇవ్వడం జరిగింది. గతంలో వీళ్ళ కాలంలో రాష్ట్రం మొత్తం కలిసి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు ఒక్క ఉమ్మడి మామనాడు జిల్లా 5 మెడికల్ కాలేజీలు అయినాయి. దాంట్లో ఫస్ట్ మెడికల్ కాలేజ్ మామనాడు జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జిల్లాలు పెరిగిన తర్వాత అన్ని జిల్లాలకు ఇవ్వడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలు, 5 నర్సింగ్ కాలేజీలు, వాటికి అనుబంధంగా హాస్పిటల్స్, తర్వాత అన్ని ఇట్లా జడ్చర్లలో, అచ్చంపేటలో, కొల్లాపూర్లో 100 పడకల ఆసుపత్రులు, ఇదే కొడంగల్లు, కోస్గి, దేవరగదలో 50 పడకల ఆసుపత్రులు, అన్ని రకాల హాస్పిటల్స్ డెవలప్ చేయడం జరిగింది. హెల్త్ పరంగా ఏం చేయాలో అన్ని చేయడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి మెడికల్ కాలేజే కాకుండా 2 ఇంజనీరింగ్ కాలేజీలు, వనపర్తి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, మామనార్ ఒక ఇంజనీరింగ్, ఆ మామనార్ తీసుకుని కోసిగిలో పెట్టుకున్నారు. 2 పీజీ సెంటర్లు, గద్వాల ఒక పీజీ సెంటర్, ఇదే ఆయన పక్కన కూర్చున్న అప్పుడు కొల్లాపూర్ మాజీ మంత్రి జూపల్లి గారి కొల్లాపూర్లో ఒక పీజీ సెంటర్, యూనివర్సిటీ 2, ఒక అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్, మహిళా అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ వనపర్తిలో, ఒక ఫిషరీస్ కాలేజ్ పెబ్బేరులో. ఇవే కాకుండా 80కి పైగా గురుకుల పాఠశాలలు, ఉమ్మడి మామనాడు జిల్లాలో 80కి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 సంవత్సరాలు ఖర్చు పెట్టి ఒక మంచి విద్యార్థి తయారు చేస్తే ఆ గురుకుల పాఠశాలల చదివిన విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా కాంపిటీషన్లో పాల్గొని ర్యాంకులు సాధించడం, సీట్లు తెచ్చుకోవడం జరిగింది. వెనుకబడిన జిల్లాకు మేం చేసింది, కేసీఆర్ చేసింది ఇది. మరి గురుకుల పాఠశాలలే కాకుండా గతంలో ఒక జూనియర్ కాలేజ్ ఒక కాన్స్టిట్యూన్సీకి రావాలంటే పెద్ద గొప్ప. అటువంటిది అన్ని గురుకుల పాఠశాలను జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ చేయడం జరిగింది. ఉదాహరణకు జడ్చర్లలో 5 జూనియర్ కాలేజీలు ఉండే గతంలో. ఈ 50 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు కానీ అంతా తెలుగుదేశం వాళ్ళు 15 ఏళ్ళు కానీ 5 జూనియర్ కాలేజీలు ఇప్పుడు 15 జూనియర్ కాలేజీలు అయినాయి కేవలం జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో. అంటే అన్ని గురుకుల పాఠశాలను కూడా జూనియర్ కాలేజీలు చేసి, డిగ్రీ కాలేజ్ చేసి ఒక బీద విద్యార్థి కాలేజీలో స్కూల్లో జాయిన్ అయితే, గురుకుల పాఠశాల జాయిన్ అయితే డిగ్రీ వరకు కంటిన్యూగా అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంది. ఈ రకంగా హెల్త్ అయిపోయింది, ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా జిల్లాను అభివృద్ధి చేయడం జరిగింది.